ఏ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్
మహిళలపై ఏదైతే దాడులు జరుగుతుందో దానికి నిరసన मैं एडम उमा देवी कॉर्पोरेटर फ्रॉम सेकेंड वार्ड। सो महिलाओं पे जो अत्याचार हो रहे हैं उसे रोकने के लिए हम जो यहाँ पर सब मिलके आगे बढ़ चुके हैं। ये सब बंद करने के वास्ते सभी को ये हमारे दिल्ली गैंग रेप जो विक्टिम है निर्भया और अरुणा जो हमारे उस्मानिया यूनिवर्सिटी से थे, उन दोनों को हम हमारे तरफ से हम श्रद्धांजलि कटाते हैं। और ऐसे पूरे आगे आगे ऐसा कुछ भी हम नहीं सहेंगे। तो हम जो कल्प्रिट्स है जो भी उनको शिक्षा जल्दी से जल्दी जो है उनका जो गलत काम किए उनको जल्दी से जल्दी उनको भी फांसी या कुछ और जल्दी से जल्दी सुनाया जाए, ये हमारा डिमांड है। थैंक यू। సిటిజన్కి ప్రతి ఒక్కరి బాధ్యత ఆడవాళ్ళని గౌరవించాలని చెప్పడము మన పైన ఉంది కాబట్టి ఇది ఒక అవేర్నెస్ తీసుకురావాలా। మొన్న జరిగిన ఢిల్లీలో జరిగిన సంఘటన సంబంధించి మేము ఈ పీస్ ర్యాలీ నిర్వహించాము। సో ఈ క్యాండిల్ ర్యాలీ కూడా మేము శ్రద్ధాంజలి మేము కట్టిస్తున్నాము। మరియు ఎవరైతే ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని తప్పకుండా గవర్నమెంట్ శిక్షిస్తుంది, అది త్వరలో జరగాలని కూడా మేము కోరుకుంటున్నాము। ఎందుకంటే ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు। యాజ్ ఎ లేడీగా మేము లేడీస్కి న్యాయం చేయాలని చెప్పేసి ఏదైతే పీస్ ర్యాలీ నిర్వహించామో దీనివల్ల మరికొందరికి కూడా ధైర్యం రావాలని కూడా కోరుకుంటున్నాము। మరియు ఇలాంటి దాడులు మున్ముందు జరగకుండా మేమందరం కూడా కలిసికట్టుగా అవన్నీ కూడా మేము అరికట్టడానికి వీరందరూ కూడా మాకు మద్దతు పలుకుతున్నారు। సో ఇలా ప్రతి ఒక్కరం చేయి కలిపితే ఇలాంటి దాడులు కూడా మేము అరికట్టడానికి గవర్నమెంట్కి కానీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మనం కొంచెం యాజ్ ఎ సిటిజన్స్గా మనకు వాళ్ళకి సహకరించడానికి కూడా మనకు ఒక ప్రేరణ కలుగుతుంది। కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది। ఏ దాడులు కానీ ఆడవాళ్ళ పైన జరగకుండా తీసుకోవడానికి మనం చర్యలు తీసుకోవాలి। దాంతోపాటు కఠిన చట్టాలు కూడా రావాలని కూడా మేము కోరుకుంటున్నాము। మరియు అది జరగాక కూడా మన ఓయూ స్టూడెంట్ అరుణ గారు కూడా మృతి చెందడం జరిగింది। ఆమెకు కూడా సంతాపం తెలియజేయడానికి మేము ఈ ర్యాలీ నిర్వహించాము। తన తరఫున తన కుటుంబం సభ్యులందరికీ కూడా మేము సంతాపం తెలియజేస్తూ ఇలాంటి దాడులు ఎవరిపైన జరగకూడదు, మేము ప్రతిఘటిస్తామని చెప్పి కూడా ఈ మేము అందరూ సమఖ్యాన మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాము। ఎవరికి అంటే ఇలాంటి వాళ్ళు చేయడానికి కూడా భయపడాలి। అలా అన్నిటికీ కూడా మేము ధైర్యంగా నిలబడి పోరాడతామని కూడా మేము మనవి చేస్తున్నాం। ఢిల్లీ గ్యాంగ్ రేప్ విక్టిమ్ నిర్భయకి అలాగే ఓయూ స్టూడెంట్ అరుణ గారికి సంతాపన ప్రకటిస్తూ అలాగే మహిళలు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే తక్షణమే 181కి కాల్ చేసి వాళ్ళు ఇమీడియట్ రెస్పాన్స్ చేస్తారు। అలాగే న్యూస్లో వస్తున్నది మహిళా కన్వెన్షన్ నిర్మించలేదని, తక్షణమే ప్రభుత్వం అది కూడా చేస్తుందని మా తరఫున మేము ప్రకటిస్తున్నాము। థ్యాంక్ యూ।